ఎవరైతే ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రోటీన్స్ తీసుకోండి. ఎందుకంటే ప్రోటీన్స్ తీసుకుంటే బాగా హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉండడం కాకుండా అప్పుడప్పుడు ఒక వాకింగ్ చేయండి. అయన్నొద్దు, పాయింట్కి రా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బ్లాగ్ ఈరోజు మా ఊరంతా చూపిస్తాను. ఇదంతా నేను సాయంకాలము అలాగే మార్నింగ్ వాకింగ్ అనేది పోతాను. ఎందుకు నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. వాకింగ్ ఒకటే కదా గైస్, రన్నింగ్ వాకింగ్ రెండు చేయాలి. మా చెరువులో చేపలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. మా చెరువు అలాగే మా ఊరు ఎలా ఉందో చూపిస్తాను. ఓకే సార్ ఏంటి సార్ అది? మా చెరువులో చేపలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. మా చెరువు అలాగే మా ఊరు ఎలా ఉందో చూపిస్తాను. ఓకే సాయంకాలం అలాగే మార్నింగ్ కూడా వాకింగ్ పోవడం జరుగుతుంది. అందులో వాకింగ్ పోవడం వల్ల ఏమవుతాయంటే, ఫస్ట్ మీరు ఎవరైతే ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రోటీన్స్ తీసుకోండి. ఎందుకంటే ప్రోటీన్స్ తీసుకుంటే బాగా హెల్తీగా ఉంటారు. ఓకే, హెల్తీగా ఉండడం కాకుండా అప్పుడప్పుడు ఒక వాకింగ్ చేయండి. ఇదంతా ఇది మడి ఈడే చేపలు ఈడే ఉంటాయి. చేపలు ఏం కావాలంటే అవి ఉంటాయి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. అలాగే ఇంకా మంచి బ్లాగ్స్ వస్తాయి. నేను అప్పుడప్పుడు ఇట్లా వాకింగ్ పోతూ ఉంటా. అప్పుడప్పుడు కాదు, రోజు పోతా. ఎందుకంటే నేను కూడా ఈ మధ్య డైటింగ్ అనేది చేస్తున్నా. మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడు టైపా? డైటింగ్ ఏమేమి చేయాలంటే ఫస్ట్ ప్రోటీన్స్ తీసుకోవాలా. అలాగే బాదం, జీడిపప్పు అవన్నీ తినాలి. ద్రాక్ష పండు అవన్నీ తినాలి. ఓకే, ఎంత చెట్లు చూడండి గైస్, ఎంత బాగుంటాయో చెట్లు చూడండి. ఖచ్చితంగా 1K సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నా. ఓకే, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఇంకా మంచి ఇలాంటి ఇప్పుడు నేను వాకింగ్ పోతున్నా గైస్. సాయంకాలము మార్నింగ్ వాకింగ్ పోతాను. అలాగే ఏమన్నా మీకు ప్రమోషన్లు కూడా ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. ఓకే, అలాగే ఈ చెరువు చూడండి గైస్, ఎంత బాగుందో. ఈ పల్లెటూరులోనే ఇది సాధ్యము. ఇంకా ఇలాంటివి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను వాకింగ్ పోయి మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చెప్తాను. ఇంకొక విషయము, మంచి ఫన్నీ వీడియోస్ వస్తాయంటే నాకు టీం లేరు, నేను ఓన్నే చేయాలి. ఓకే, వీడియోస్ నాకు ఎవరు టీం లేరు. అంటే ప్రాంక్లో అట్లా చేద్దామంటే నాకు టీం లేరు, అందుకు నేను చేయలేకపోతున్నాను. ఇదంతా చెట్లు గైస్, ఆ రోజు నాటారు. ఇదంతా చెట్లే, గొబ్బు చెట్లు కూడా ఉంటాయి. ఇదంతా మడి గైస్, ఇదంతా మడి. ఇదంతా చెరువు గైస్. నేను ఖచ్చితంగా మీకు
ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అది వచ్చి షెడ్ గైస్, కోళ్ళ ఫార్మ్స్ కూడా మా ఊర్లో ఉన్నాయి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తింగరదవా. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మామిడికాయల రేట్లు కూడా తగ్గిపోయినాయి గైస్. 3 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు అటుంది అంతే. ఈ మామిడికాయల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా మడి గైస్, ఇదంతా మడి. ఆడ షెడ్లు ఉండే చూడండి. ఓకే, ఆ షెడ్లో ఉన్నాయి. ఇదంతా మడి గైస్. ఏమన్నా టమోటాలు అట్లే వంకాయ చెట్లు అట్లా నాటుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి ఇప్పుడు అందరూ మామిడికాయలు చేస్తున్నారు. అలాగే ఇంకా కావాలంటే మంచి వీడియోస్, ఇలాంటి బ్లాగ్ వీడియోస్ ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే నాకు టీం లేరు గైస్, అందుకే నేను చేయలేకపోతాను ప్రాంక్ అయ్యి. ఇది భారతంకి పెట్టాను గైస్ షెడ్. ఎవరైనా భారతం చూడడానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. గుడి కూడా కట్టారు చూడండి. గుడి అలాగే షెడ్. గుడి కొంచెం చిన్నగా కట్టినారు, షెడ్ మాత్రము బాగా కట్టారు. ఎవరైనా వస్తే కూర్చోడానికి బాగుంటుంది. అలాగే భారతము ఇక్కడ అప్పుడప్పుడు భారతం కూడా జరుగుతుంది గైస్. ఓకే, చూడండి. అదే మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. భారతం కానీ హరికథ కానీ అన్నీ ఈడే జరిగేది. ఓకే, ఈడ కూడా కోల్ఫారాలు ఉన్నాయి చూడండి గైస్. ఓకే, అది సచివాలయం గైస్, అది సచివాలయము. ఎందుకంటే ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే నేను యూట్యూబ్ డబ్బులతో పేదవాళ్ళకి కొంచెం సహాయము చేయాలని నా కోరిక గైస్, ఇంకేం లేదు. ఖచ్చితంగా మీరు 1 lakh అయినా 1 lakh ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ తెప్పియాలని కోరుతున్నా, మరీ కోరుతున్నా. అతను గడ్డి ఎత్తుకొని వస్తున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వాళ్ళు? ఎవరిదైనా ఖచ్చితంగా రైతులకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అట్లాగే పేదవాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి. ఇది హైవే రోడ్, అంటే అది వచ్చి పుల్చల్ల రోడ్, ఇది కల్లూరు పోయే రూటు. ఇది. ఓకే, ఇది వచ్చి పుల్చల్ల, ఇది వచ్చి కల్లూరు. ఓకే, ఇక్కడ సచివాలయం ఉంది చూడండి. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళా వాకింగ్ రిటర్న్ ఇంటికి పోతాను. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. ఇంకా కల్లూరు బ్లాగ్ కూడా వస్తుంది చూడండి. ఎందుకంటే నేను 10 మందికి సహాయం చేయాలనుకోకుండా ఈ యూట్యూబ్ డబ్బులతో ఖచ్చితంగా నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ 2.2k సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా కావాల్సిందిగా కోరుతున్నాం. సబ్స్క్రైబర్స్ ఉంటేనే గైస్ ఏదన్నా
జరిగేది. సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఏదైనా జరిగేది. నేను ఇప్పుడు చెప్తాను, ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేసి ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నన్ను నా ఛానల్ని వైరల్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఇదంతా రైతులు మడి గైస్. రైతులు నేను పదే రైతులు ఎందుకు అంటున్నానంటే, రైతులు ఉంటేనే గైస్ మనకు అన్నం కానీ కూరగాయలు కానీ అన్నీ దొరికేది. ఎందుకంటే రైతులు లేనిదే ఇంకా ఏది లేదు ఫుడ్ విషయంలో. ఓకే, రైతులు మేము అనుకోవచ్చు, రైతులు ఏమి ఊరికైనా ఇస్తారా అని అనుకోవచ్చు. రైతులు కూడా డబ్బులకే ఇచ్చేది. రైతులు వాళ్ళ పుట్టుకోటు కోసం డబ్బులకే ఇచ్చేది. ఇంకే మీకు ఫ్రీగా ఇయ్యరు. ఎంత మడి గైస్ మీరు చూడొచ్చు. అలాగే మా ఇంకా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రైతులు కష్టపడితేనే మనకు భూమి కానీ ఏదన్నా కానీ వచ్చేది. మా పెద్దనాన్న కదా వరేసి బాగా పండించినాడు. ఇప్పుడు ఇంకా మామూలుగా వడ్లు అనేది కొట్టిస్తారు కదా, అది ఇంకా కొట్టిలేదు. ఓకే, ఇంకా ఈ 2 పార్ట్లలాగా వస్తాయి చూడండి. ఓకే, ఇదంతా చైన్ గైస్. మామిడికాయలు కాయినట్టున్నాయి. మామిడికాయలు అయితే ఉన్నాయి. అయినా మామిడికాయలు రేట్లు లేవు గైస్. ఏంది గైస్ ఇది? మామిడికాయలు ఉన్నాయి కానీ రేట్లు అయితే లేవు. ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 4 రూపాయలు 5 రూపాయలు ఉంది దామంచెల్లో, అలాగే కల్లూరులో. దామంచెల్లో కల్లూరులో 4 రూపాయలు 3 రూపాయలు అట్టుంది. ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూడండి మామిడికాయలు అంతా చేనే గైస్ అది. ఓకే, ఇది వచ్చి షెడ్డు. ఇది ఓకే, ఇప్పుడు మా ఊరు చూపిస్తాను చూడండి. ఇదైతే చింతోపు. ఓకే, ఇదే చింతోపు గైస్. ఇక్కడ ఒక గుడి ఉంది, అదే గుడి గైస్. గుడి చూడండి. ఇది పాలెము. వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు పాలెం కాడ. ఇప్పుడు మా ఊరు చూపిస్తాను చూడండి గైస్. అదైతే మనము కూర్చునేదానికి బాగుంటుందని వేశారు. చాలా ఈ చెట్లు కూడా చూడండి పెద్ద అయినాయి. పెద్ద అయినాయి. అంతా మడి గైస్. ఇదంతా చేను గైస్. ఆ పక్క ఉండేది మడి గైస్. ఓకే, ఈడ కూడా ఒక గుడి ఉంది. ఇదంతా రైతులు ఇదంతా చూడండి. ఇదంతా మళ్ళీ చాలా మా పక్క అయితే చాలా మళ్ళు ఉంటాయి గైస్. మళ్ళు కానీ చేనులు కానీ ఉంటాయి. ఇక్కడ కూడా ఉమ్మడి ఉంది చూడండి గైస్. ఇక్కడ కూడా ఉమ్మడి ఉంది చూడండి. ఇక్కడ కూడా ఉమ్మడి ఉంది చూడండి. ఇది మా పెద్దనాన్న వదిలే. ఏం నాటుతావు పెద్దయినా అని చెప్తే ఏదో ఒకటి వంకాయ చెట్లు అట్లా నాటుతాను అని చెప్పినాడు. ఓకే, చూడండి గ్యాస్. ఇదంతా రైతు వంకాయ చెట్లు నాటాడు. ఇదంతా మళ్ళీ గ్యాస్. ఓకే, చూడండి ఇది కూడా మడే గ్యాస్. ఆ షెడ్డు
ఆ షెడ్ చూడండి, ఈ పక్కంతా మడి, ఆ పక్కడ మడి ఉంది గాయస్. అది వచ్చి మా ఎరిపాచమ్మ గుడి. ఫ్రైడే మేము పూజలు చేసుకుంటాం ఎరిపాచమ్మ దేవికి. అదంతా గుడి గైస్, ఎరిపాచమ్మ టెంపుల్. ముందు ఎక్కడో ఉండింది, అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసాము. ఇది ట్యాంకీ గైస్, ట్యాంకీ చూడండి. ఇది ట్యాంకీ, దీంట్లో నీళ్ళు ఉంటాయి. ఇదంతా టెంకాయ చెట్లు చూడండి గైస్. ఈ ఊర్లోనే మంచి పీస్ఫుల్గా ఉంటుంది. టౌన్లో ఏమో అంతగా ఉండదు. ఓకే, ఇదంతా ఇక్కడ కూడా నాటారు చూడండి గైస్, వంకాయ చెట్లు. వీరంతా జనకర్లు నాటాడు చూడండి. జనకర్లు అయితే ఆవులు కూడా మాకైతే లేవు, ఈ ఊరోళ్ళకి ఉన్నాయి ఆవులు, మాకైతే లేవు గైస్. ఎవరికి కష్టం, అదంతా గిడ్డే. ఎవరికేసి మళ్ళా ఆ ఔషట్లో పడేది. ఇదంతా మడే గైస్, ఇదంతా మడే. ఆ ఊరు వచ్చి కోటపల్లి. ఇప్పుడు మా ఊరు చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి మా ఊరు, ఓకే. ఇదే మా ఊరు గైస్, చూడండి ఇదే మా ఊరు. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆవులు కూడా కట్టేసారు చూడండి గైస్. ఓకే, ఇదంతా మా ఊరు గైస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊర్లోనే ఇది సాధ్యము. ఓకే, ఇప్పుడు కల్లూరులో ఒక బ్లాగ్ చేస్తాను. అట్లాగే రైతులకి